ఈ పింక్ శారీ రేంజ్ 2 lakhs అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మరి ఈ శారీ రేంజ్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఈ 2 sarees చూడడానికి నార్మల్ గా ఉన్నాయి, కానీ వీటి రేంజ్ చూస్తే లక్షల్లో ఉంటుందని నేను చెప్పాను కదా. పింక్ శారీకి 2 lakh వ్యూస్ వచ్చిన తర్వాత మన ఛానల్ మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. అంతకు ముందు వరకు అసలు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, ఎందుకంటే అన్ని శారీ ప్రీప్లీటింగ్ వీడియోస్ అయ్యేటప్పటికల్లా రీచ్ వస్తుందా రాదా అనే డౌట్ లో ఉండేవాడిని, భయపడేవాడిని చాలా. ఒకేసారిగా ఈ 2 lakh వ్యూస్ చూసేటప్పటికల్లా కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఆ ధైర్యంతో ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలాంటి టైంలోనే ఈ శారీ ప్రీప్లీటింగ్ కూడా చేశాను అనమాట. ఈ శారీ ప్రీప్లీటింగ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే అసలు వ్యూస్ రాలేదు యాజ్ యూజువల్ గా. సో ఇంకా నేను అనుకున్నాను ఆ ఒక్క వీడియోకి ఏదో బై లక్ వచ్చిందేమో 2 lakh వ్యూస్, ఇంకా మళ్ళీ రావేమో అని చెప్పి మళ్ళీ ఇంకా అంతే అనుకొని వదిలేశాను. ఒక 3 days తర్వాత చెక్ చేస్తే ఈ శారీకి ఆల్మోస్ట్ 3 lakh ప్లస్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఈ శారీకి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ శారీ వీడియో వల్లే మన ఛానల్ కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో అటు వ్యూస్ అండ్ ఇటు సబ్స్క్రైబర్స్ రెండు తీసుకొచ్చింది అనమాట మన ఛానల్ కి శారీ వీడియో. సో అలాగా ఈ శారీ చాలా స్పెషల్. సో అందుకే ఈ శారీ రేంజ్ వచ్చేసి 3 lakhs అనమాట. 3 lakh రూపీస్ కాదు, 3 lakh వ్యూస్. నేనైతే ఒక వస్తువుకి వాల్యూ దాంతో నాకున్న బెస్ట్ మెమరీస్ ని బట్టి ఇస్తాను, ప్రైస్ చూస్ అయితే కాదు. వచ్చిన 2-3 lakh వ్యూస్ నుంచి నాకు ఏమి మనీ రాకపోవచ్చు, కానీ ఆ వ్యూస్ వల్ల, ఆ సబ్స్క్రైబర్ కౌంట్ వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పటి వరకు నేను వీడియోస్ చేయడానికి నాకు ఇంత కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది అనమాట. మనం ఒక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి 2 వీడియోస్ నాకు, అందుకే ఇంకా వీడియోస్ చేయగలుగుతున్నాను. అందుకే ఐ లవ్ దిస్ శారీ.